మహాపరిశుద్ధులను మిక్కిలి కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినాన నా తండ్రి పరిశుద్ధమైన మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ కీర్తిస్తూ కొనియాడుతున్నాం ప్రభువా. మా జీవితాలలో మంచి ఏది నివసించినప్పుడు, లోకములో ప్రభువా కొట్టుకొని పోతున్నప్పుడు, నిరాశ నిస్పృహలతోనూ కృంగి ఉండి మరణమునకు జోగుచున్న వారి వలె ఉన్నప్పుడు ప్రభువా, మీ యొక్క అత్యంత కృపను బట్టి మా కొరకు ఈ లోకానికి సశరీరుడిగా వచ్చి ప్రభువా, మా అందరి నిమిత్తమై సిలువ మ్రానుపై మరణించి పాతిపెత్తబడి తిరిగి లేచి పునరుద్ధానుడై మమ్మల్ని ప్రభువా మీ కృపలో నా తండ్రి రక్షించుకొని మాలో పశ్చాత్తాపాన్ని విశ్వాసాన్ని కలుగు చేసి నాయనా మీరు మీ కృపను బట్టి సహవాసమును అనుగ్రహించి క్రీస్తునందు సహవాసంలో మమ్మల్ని అందరినీ పాలుభాగస్తులుగా చేసినందుకు మీకు తల వంచి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతటిలోనూ మీ దయరెక్కల నీళ్ళలో భద్రపరిచినందుకు స్తోత్రములు. ప్రతి ఒక్కరము ఆయా పరిస్థితులు గుండా వెళుతూ ఉండగా చాలిని దేవుడిగా మీ విశ్వాస్యతను కనపరుస్తూ మమ్మల్ని విడిచిపెట్టక తృణీకరించక జీవమును మాతో ఉంచి ప్రభువా మమ్మల్ని బలపరుస్తూ చేపట్టి నడిపిస్తున్న దేవుడిగా మీరు నందుకు స్తోత్రములు ప్రభువా. గత వారంలో ప్రభువా దాసురాలు సమాధానమ్మ గారిని యొక్క తల్లిగారిని మీ దగ్గరికి చేర్చుకున్నారు ప్రభువా. కుటుంబానికి వదినమ్మకు ప్రభా మీరు ఆదరణ దయచేశారు, నిబ్బరాన్ని దయచేయండి ఆయన, మీ కృప చూపించండి తండ్రి. అంత్యోక సహవాసమునకు అనుబంధంగా ఆయా ప్రాంతాలకు వెళుతున్న మీ దాసులను బలపరచండి. నిలబడినప్పుడు వినే వారి యొక్క అంతరంగాన్ని ఎరిగిన వానిగా వారి నోట మీ మాట ఉంచండి, సహాయపడండి. నిష్ప్రయోజకుడైన నీ దాసునిగా నన్ను కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీ నడిపింపును మీ యొక్క సహాయాన్ని మీ అభిషేకాన్ని కోరుకుంటున్నాను ప్రభువా. దయచేసి కొద్ది సమయాన్ని దీవెనకరంగా చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం అందరం కలిసి చదువుకుందామని. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితువని వీరు ఎరిగి ఉన్నారు. మరలా ఒకసారి చదువుకుందామండి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితువని వీరు ఎరిగి ఉన్నారు. దేవునిలో ప్రత్యేకించబడిన వేరు చేయబడిన కొన్ని లక్షణాలను మనం చూస్తాం. అవి వాటిని మనము ఏమంటామనంటే నైరూప్య లక్షణాలు అంటాం. అబ్స్ట్రాక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. ఇవి దేవుడి నుంచే ఉద్భవించినవి. దేవుడే దీనికి కర్త, దేవుడే దీనికి సమూలంగా ఆయనే అని చెప్పాలి. ఆ లక్షణాలు ఆయన నుండే ఉద్భవిస్తాయి. ఆయనే దానికి మాదిరి, కారణం. నీతి స్వరూపము, దేవునిలో ఉన్న తండ్రిలో ఉన్నటువంటి గొప్ప లక్షణము నీతి, ఒక స్వరూపము ఆయనే. ఇక్కడ ప్రభువు ఆయనను ఆరాధిస్తున్నారు, ఆయనకు ప్రార్థిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు ఆకాశం వైపు కన్నులెత్తి మరణానికి ముందు, సిలువకు వెళ్ళటానికి ముందు మాట్లాడినటువంటి మాటలు ఇవి.
భూమి మీద ఆయన పనిని సంపూర్ణంగా నెరవేర్చి చివరి గడియలో ఆయన ఇష్టాన్ని, తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళుతున్నట్టుగా ఈయన తండ్రికి అప్పచెప్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నటువంటి ఇది. అప్పుడు ప్రభువారు సంబోధించినటువంటి, తండ్రిని సంబోధించినటువంటి విధానం ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావటానికి ముందు ఆయన ఎంత మహిమ ఉందో, ఆయన ఎంత దేవుని పక్కనే ఉండి ఆయనతో సమానముగా ఉన్నటువంటి వానిగా ప్రభు ఉండి, ఆయన 5వ వచనంలో చూసినప్పుడు, 17వ అధ్యాయం 5వ వచనంలో చూసినప్పుడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమిపై దేవుణ్ణి మహిమపరిచిన వానిగా ఉండటానికి ఆయన తండ్రి దగ్గర, ఆయన సన్నిధిలో ఉంటున్నటువంటి ప్రభు తన మహిమను పక్కకు పెట్టి భూమి మీద తండ్రిని మహిమపరచడానికి వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. 5వ వచనంలో అంటాడు ఆ మాట ఆయన, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము పుట్టడానికి ముందు తండ్రి దగ్గర ప్రభువుకి ఏ మహిమ ఉందో ఆ మహిమను అక్కడ విడిచిపెట్టి భూమి మీద ప్రభు తండ్రిని మహింపరచడానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తాం. మహిమ అనేది ఒక ప్రత్యేకమైన పదం. దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు మళ్ళా తిరిగి మహిమపరచబడ్డాడు అని మనము చూస్తాం. ఇక్కడ ఆయన భూమి మీద తండ్రిని మహింపరచడం మాత్రమే కాదు, 10వ వచనంలో చూసినప్పుడు, నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహింపరచబడి ఉన్నాను. క్రీస్తు ప్రభువారు సంఘాన్ని కూడా మహింపరిచినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. సంఘమును ఆయన యొక్క శరీరముగా చేసుకుని సంఘానికి ఆయన శిరస్సుగా ఉండి ఆ సంఘానికి మహిమను ఆపాదించాడు. తండ్రి దగ్గర ఉన్నటువంటి ఏ మహిమ ఉందో ఆ మహిమకు సమానంగా సంఘానికి కూడా అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. తర్వాత 22, 23 వచనాలను 22 చూస్తే, అక్కడ మనము ఏకమై ఉన్న లాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. అంత మాత్రమే కాదు, 23వ వచనంలో కూడా నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని 2 సార్లు మాట్లాడుతున్నారు అక్కడ. మూడవదిగా చూస్తే 24వ వచనంలో మధ్య భాగం, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. మహిమను అనుభవించటం, మహిమను వారికి ఇవ్వటం, మనకు ఇవ్వటం అనేది క్రీస్తు ప్రభువారి యొక్క ప్రాముఖ్యమైన ఆయన విధిగా ఉంది. ప్రభువు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన మహిమపరచబడ్డాడు ఆయన. కానీ భూమి మీద సంఘాన్ని తండ్రి దగ్గర ఏ మహిమ ఉందో ఆ మహిమతో వారికి ఇవ్వటానికి ప్రభువుకి ఇష్టమైంది. ఈ యొక్క వచ్చిన భాగాల్ని ఎక్కువగా జాన్ నాక్స్ అని ఒక స్కాట్లాండ్ భక్తుడు తన అనారోగ్య సమయంలో చివరి కాలంలో పదే చదివి వినిపించుకునేవాడు. ఈ మాటలంటే ఆయనకి చాలా ఇష్టం. ఇది ఎంత గొప్ప సత్యమైనటువంటి ధననిధిగా దీన్ని కీర్తించారంటే, ఇది దేవునికి ఉన్నటువంటి మహిమను ఆయన అక్కడ విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి తండ్రిని మహింపరిచి సంఘాన్ని మహింపరిచి
సంఘము మరలా తిరిగి అది నూతన పరచబడటానికి, నూతన సృష్టిగా చేయబడటానికి తన మహిమను ఇచ్చిన వాడిగా కనబడుతున్నాడు. ఈయన ఎవరు అని అంటే, ఈయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఈయన నీతి స్వరూపుడగు తండ్రి. నీతిని స్వరూపంగా కలిగినటువంటి వాడు మాత్రమే కాదు, ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇక్కడ ప్రేమ అయి ఉన్నాడని ఫుట్ నోట్లో మనకి కనబడుతుంది. ఆయన స్వరూపాన్ని మనం చూసినట్లయితే, ఇప్పుడు మనలను సృష్టించినటువంటి దేవుడు మనకు ఎటువంటి విధంగా ఆయన తన యొక్క స్వరూపాన్ని, తన పోలికను ఇచ్చాడు అని చూసినప్పుడు, దాని తెలుగులో ఈ పదం తప్ప వేరే పదానికి నాకు రావటం లేదు. ప్రసారణీయమైన లక్షణాలు, ఆయన ద్వారా మనకు అందజేయబడే లక్షణాలు, ఆయనలో ఉన్నవి, మనకు ఇవ్వదగినవి, మనకు ఆయన ఇవ్వటానికి ఇష్టపడి ఆయన ఇచ్చినవి. అవి పూర్తిగా మనకు చెందినవి. కానీ మనలో లేనివి దేవునికి ఉన్నవి ఏంటంటే, నీతి స్వరూపుడైన దేవుడు, ప్రేమ స్వరూపుడైనటువంటి దేవుడు. నీతి అనేది ఆయన నుండే పుడుతుంది, ఆయనే దానికి కర్త. దాన్ని ఒక రూపంగా చూస్తే ఆయనలో ఈ యొక్క ఒక భాగము నీతి కనపడుతుంది ఆయనలో. ముఖ్యంగా ప్రేమ అనేది గనక ఈ ప్రపంచంలో లేకపోతే ఈ రోజున మానవ సంబంధాలు ఎలా ఉండేవో చూడండి ఒకసారి. ప్రేమకి అనుబంధంగా జాలి, దయ, కనికరము, క్షమాపణ, ఇంకా ఎదుటివారి పట్ల మనం చూపించేటటువంటి లక్షణాలన్నీ ఈ ప్రేమలో ఇమిడి ఉన్నాయి. ఒకవేళ ప్రేమ గనక లేకపోతే మనము ఎంత శత్రువుల వలె కొట్టుకుంటామో తెలుసు. అసలు పొడగిట్టని వారముగా కొన్ని పాములు ఉంటాయి, అవి కాటేస్తే తప్ప ఊరుకోవు, కాటేయాల్సిందే. కొన్ని రకాలైన కుక్కలు ఉన్నాయి, అవి ముందు కాటు వేసిన తర్వాతే అవి మౌనంగా ఉంటాయి. మానవ సంబంధాల్లో ఎక్కడైనా సరే మనకు ఇష్టం లేనిది ఎదుటి వాళ్ళతో కనబడితే చాలు, అసలు ఏది ఇవ్వటానికి ఇష్టపడం. మంచినీళ్ళు కూడా ఇవ్వటానికి కూడా ఇష్టపడం. ఇచ్చే మంచినీళ్ళు గ్లాసు కూడా మలినమైన దాంతో ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం. మనసు ఒప్పదు అసలు. సంబంధ బాంధవ్యాలు ప్రేమ కనుక ఈ రోజున ఇవ్వకపోతే, దేవుని యొక్క ప్రేమ భూమి మీద వెల్లడి కాకపోతే, ఆయనకున్నటువంటి మహిమ స్వరూపుడైనటువంటి దేవుడు ఈ లోకానికి తన మహిమను తగ్గించుకుని వచ్చి ఈ సంఘానికి గనక ప్రేమను, ఆయన మహిమను ఇవ్వకపోతే మన యొక్క జీవితాలు ఎలా ఉండేవో. మరలా తిరిగి సరిచేయటానికి ఇష్టపడేటటువంటి దేవుడు, కొత్తగా నూతనమైనటువంటి జీవంతో నింపేటటువంటి, కొత్తగా రక్షించబడిన వాళ్ళ యొక్క అంతరంగంలో దేవుడు చేసే కార్యం మాత్రమే కాదు, రక్షించబడి కొనసాగుతున్న వారి జీవితాల్లో పొడచూపుతున్న ఈ శారీరక లక్షణాలు లేక మానవ సంబంధమైనటువంటి ఆలోచన విధానాలను బట్టి మరలా తిరిగి సరిచేయటానికి దేవుడు తన ప్రేమను మరలా తిరిగి వెల్లడి చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ అయి ఉన్నాడు. అసలు మౌని అయి ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఆయన ఏమి చేసినా రక్తం కారింది. ముళ్ళ కిరీటము ఆయన మీద మోదినటువంటి ఆ యొక్క కొరడా దెబ్బలు, మేకులతో కొట్టింది, ఇవన్నీ కూడా కారిపోయింది. ఒక ఆయన ఏమన్నాడంటే, ఆఖరిగా ఆయన మరణించాడో లేదో అని చూస్తున్నటువంటి
ఆ సైనికుడు ఆ కడుపులోకి ఆ శూలంతో ఇలా పొడిచినప్పుడు రక్తము నీళ్లు ఎందుకు కారిని అని అంటే అక్కడ గుండె ఆల్రెడీ బద్దలైపోయిందన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. గుండె బద్దలైపోయినప్పుడు కవాటాల్లో ఉన్నటువంటి పేరుకొనిపోయినటువంటి రక్తముతో పాటు రక్తంలో ఉన్న నీళ్ళు అంట అవి ఆయన దగ్గర ఎంత చేసినా రక్తమే కారింది, కానీ ఆయన ఏ మాత్రం కూడా బదులు పలకలేని ఆయన క్షమాపణ ప్రేమ చూపించడమే తప్ప సిలువపై ఎక్కడ కూడా ఆయన విరోధమైన మాటలు కానీ ఏది చేయలేదు. ప్రేమ ఉన్నాడు అన్న మాట దగ్గర చివరికి చూస్తే అపార్థం చేసుకున్న వ్యక్తుల దగ్గర కూడా ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆయన ఏం మాట్లాడాల. చూడండి, నా ప్రభువును నువ్వేమన్నా ఎత్తుకొని పోయావా అని అన్నప్పుడు అక్కడ ఏం ఫీల్ అవ్వలేదు దేవుడు. తోటవాలి అనుకుని అపార్థం చేసుకున్నప్పుడు కూడా ఫీల్ అవ్వలే. అమ్మాయి గ్రామానికి వెళుతున్నప్పుడు వారితో ఉన్నప్పుడు గుర్తుపట్టకపోయినా ఏమనుకోలే. మరలా చేపలు పట్టబోదును అని పేతురు అనగానే అందరూ కలిసి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు కూడా ప్రభు ఏమనలేదు వాళ్ళని. అంతరంగంలో మానవ బలహీనతను, మానవుని యొక్క నిరాశ నిస్పృహలను ఎరిగినటువంటి ప్రభువు తిరిగి సరిచేయడానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉన్నవాడిగా కనపడతా ఉన్నాడు. మనము కొన్ని సందర్భాల్లో నేనైతే అక్కడ ఎలా ఉండేవాడిని, వాళ్ళందరికీ కనుక లీడర్గా నన్ను పెడితే ఎలా ఉండేవాడిని అని అనుకుంటే నేను తగను, అసలు నేను ఒక రాక్షసుల్లాగా ఉండేవాడినేమో నేను. ప్రభు అలా చూడలే. ప్రేమే ఆయన, పూర్తిగా ఆయన స్వరూపమే ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క హాఫ్ బ్రదర్ యోసేపు మరియలకు యేసు ప్రభు వారి తర్వాత పుట్టినటువంటి యాకోబు తన పత్రికలో ఏమంటాడో చూద్దాం. 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. ఈయన యాకోబు గారు ఇంకొక మాట మాట్లాడదాం, మహిమా స్వరూపుడు. మహిమను విడిచిపెట్టి వచ్చాడు అని అన్నప్పుడు, భూమి మీద తండ్రిని మహింపరిచినప్పుడు ఆయన దగ్గర మహిమ ఏదీ లేదు అని మనం వెంటనే ఈయన అక్కడ వదిలిపెట్టేశాడు, ఆయనలో మహిమ లేదు, ఈయన మామూలు మనిషిగా మారిపోయాడు, కేవలం నరావతారి లేకపోతే శారీరక రీతిగా ప్రభువు అని అనుకుంటాం. కానీ ఆయన స్వభావం మారలేదు. దైవత్వపు లక్షణాలు ఆయనలో ఉన్నాయి. శరీర రీతిగా ఉన్నా సరే దైవత్వపు లక్షణాలు ఆయనలో ఉన్నాయి. కంప్లీట్ హ్యూమన్ ఇన్ నేచర్, సహజ సిద్ధంగా ఆయన శరీరధారిగా కనబడుతున్నాడు. కంప్లీట్ ఇన్ డివైన్ నేచర్, దైవత్వపు లక్షణాలు కూడా సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు ఆయన. కాబట్టి ఆయన ఇదే యోహాను రాసిన పత్రికలో సువార్తలో ఈ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులు ఆయనను చూచినప్పుడు వాళ్ళు ఏం చేశారనేది ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం. ఏడో అధ్యాయం 3వ వచనం 4-5 వచనాలు. 3-4-5. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలం విడిచి యోదేకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోడువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. శిలువ మీద దొంగ పలికినట్టు పలికారు ఇక్కడ. నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించరాదు. ఇద్దరూ ఒకేసారి పలికారు ఆ మాటలు.
ఆయన సహోదరులు కూడా ఇదే మాట చెప్పారు. బహిరంగంగా గోరువాడు రహస్యం తన పని చేయడు, వెళ్ళు. విశ్వాసం ఉంచలా సహోదరులు, విశ్వాసం ఉంచలా. అలాంటి సహోదరుల్లో ఒకడైనటువంటి ఈ యాకోబు ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్నా అంట్లా, నా సహోదరుడా అంట్లా, మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన స్వరూపము ఎలా ఉన్నదో ఆయనది ఉన్నట్టుగా రాస్తున్నటువంటి వాడు. ఈయన యెరూషలేము సంఘానికి తర్వాత కాలంలో ఈయన సంఘ కాపరిగాను ఉన్నాడు. ఈయన ఎటువంటి రీతిగా దేవునికి చెందినటువంటి మహిమను తన యొక్క వారికి ఇవ్వటానికి ఇష్టపడి సంఘానికి అనుగ్రహించి సంఘము మహిమగల సంఘముగా ఎలా ఉంచాడు అనే దాన్ని చూస్తే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలలో అటువలే దగ్గర నుంచి చదువుదాం. అటువలే 25, 26, 27 కలిసి ఉన్నాయి. అందులో అటువలే క్రీస్తు కూడా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువ పెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. He submitted himself for the glory of the church. మహిమగల సంఘముగా ఉండటం కోసం తన కొరకు తన్ను తాను సంఘానికి అప్పగించుకున్నవాడు. మనము 3 విషయాలు చూసాం. నీతి స్వరూపుడగు తండ్రి, ప్రేమ స్వరూపియగు దేవుడు, మహిమ స్వరూపియగు మన ప్రభు. 4వదిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలదెల్ఫియాలోనున్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. ఆయన రూపము మహిమగల రూపము, ఆయన రూపము నీతి స్వరూపము, ఆయన రూపము ప్రేమ స్వరూపము, ఆయన రూపము సత్య స్వరూపము. ఆయన సత్య సందత్వం కలిగినటువంటిది వాడు. అబద్ధం ఆడనేరని ఆయన వాక్కు, ఉన్నది ఉన్నట్టుగానే జరిగేటటువంటి లేఖనాలు. అది ఎంత కాలము వాక్యమైనా సరే అది తూచా తప్పకుండా నెరవేర్చబడేది. మాట ఇచ్చి నిలబెట్టుకోవడం మన చేత కాదు. ఇంకా చెప్పాలి అంటే మనం మాట ఇచ్చినా యెహోవా సెలవు లేక మనం దాన్ని నెరవేర్చలేము. 2. 3వదిగా మాట ఇవ్వటం కూడా మనకు చేత కాదు. దేనికి మాట ఇవ్వాలో దేనికి మాట ఇవ్వకూడదో తెలియదు. కానీ దేవుడు తన సంఘానికి, తన ప్రజలకు పరిశుద్ధ జనాంగంగా ఉండటానికి దేవుడు ఏ వాగ్దానం చేశాడో, దేవుడు ఏ నిబంధన చేశాడో, ఏ యొక్క ఒప్పందాన్ని ఆయన చేశాడో అది తూచా తప్పకుండా ఖచ్చితంగా నెరవేర్చినటువంటి వానిగా ప్రభు కనపడుతున్నారు. కాబట్టి ఆయన ఎటువంటి వాడు అనంటే ప్రత్యేకించబడిన వేరు చేయబడిన ఒక
లక్షణాలు కలిగినటువంటి వాడు. ఇటువంటి గొప్పతనము, ఇటువంటి గొప్ప లక్షణాలు మళ్ళీ ఎక్కడ మనకి కనబడవు. రైచియస్నెస్ అనగానే, నీతివంతమైన నీతి అని అనగానే అది మన ఆలోచనలో వచ్చేటటువంటి నీతిని ఇంతే అర్థమైంది మనకి. ఆ ఇంత అర్థమైన దాన్ని తీసుకెళ్ళి దేవుడు ఇంత అని అనుకోకూడదు. మనం అర్థం కానిది చాలా ఉంది ఆయనలో ఉన్నటువంటి స్వరూప స్వభావము. ఇటువంటి దేవుడు ఎలా మన దగ్గరకు వచ్చాడు, ఎందు నిమిత్తమై వచ్చాడు మనం చూసుకుంటే కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. ఇది మన బిగినింగ్, మన ఆరంభం. ఇది దేవుని ఆరంభం అలాంటిది కాదు. సమీపించరాని తేజస్సులో నివసించేటటువంటి వాడు, ఆయన మహిమైశ్వర్యంలో నుంచి ఆయన సమస్తమును చేసినటువంటి వాడు. భూమి పునాదులు వేయబడక ముందే ఆయన ఉన్నవాడు. ఆయన ఉనికి ఎటువంటిదంటే మానవుని యొక్క చిన్న మెదడుకి అందదు. కేవలం ఈ చిన్న మెదడు, లేకపోతే ఈ చిన్న వయసు, లేకపోతే ఈ కొద్ది కాలపు భూమి మీద మనం బ్రతికేటటువంటి కాలం, ఈ కాలంలో దేవుని గురించి అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. దేవుని వాక్యాన్ని పెద్దలు పదే పదే ఎందుకు చదువుతారు, కొంతమంది ఎందుకు చదవరు. ఇది ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు వాళ్ళు చదువుతున్నారంటే వాళ్ళు చాలా భక్తిపరులు, వాళ్ళు చాలా భయభక్తులు కలిగిన వాళ్ళు, ఎలా మనం అనుకోవచ్చు. కానీ ఒకటి, తరిచే కొద్దీ లోపల జీవము, మకరందము, జుంటి తేనెలు అందులోంచి ఊరుతూ ఉన్నప్పుడు ఆ వాక్యంలో ఎంజాయ్ చేసేటటువంటి ఆ యొక్క తనివి తీర తృప్తి పొందేటటువంటి ఆ జీవము ప్రవహిస్తూ ఉంటుంది. చదివే కొద్దీ, లోతులకు వెళ్ళే కొద్దీ అది ఇంకా చదవాలనిపించేది. గత వారంలో ఒక సహోదరుని కలుసుకున్నాం. తను చెప్తున్నాడు, నెలలో బైబిల్ కంప్లీట్ చేసేవాడిని అన్నాడు. ఇది సాధ్యమా, ఎలా సాధ్యమైంది అని అంటే నాకు తెలియదన్నా, నాకు తెలియదు. చదువుతూ ఉంటే ఆకలి దప్పులు ఉండేవి కావు. దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు, నేను వింటూ ఉండేవాడిని. ఆయన నాకు చెప్తా ఉండేవాడు, నేను రాసుకుంటూ ఉండేవాడిని. ప్రభుదాసుడు అని మన యొక్క అంత్య పబ్లికేషన్స్ నుంచి వెలువడినటువంటి పుస్తకంలో ప్రభుదాస్ గారు ఆయన కళ్ళు మసకబారిపోయినప్పుడు చిన్నపిల్లవాళ్ళ ఏడుస్తూ ఉన్నాడంట. ఆయన దాసురాలు ఆంటీ గారు వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావయ్యా అని చెప్పి దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, నేను వాక్యం చదవటానికి నా కళ్ళు మసకబారిపోయినాయి, కళ్ళు కనపట్ల, నేను ఇంక వాక్యం చదవలేనా అని బాధపడతా ఉన్నాడు. ఎవరో మరణించినట్టు, ఏదో కోల్పోయినట్టు, సర్వం కోల్పోయినట్టు ఆయన బాధపడతా ఉంటే అప్పుడు భూతద్దం తీసుకొచ్చి ఇస్తే భూతద్దం పెట్టుకుని కన్ను దగ్గర చదవటం ఆరంభించాడు. ఆయన జీవం ప్రవహిస్తూ ఉండేటటువంటి ఆయన వాక్యము, ఆయన ఏమై ఉన్నాడో ఆయన అనాది కాలం నుంచి అదే అయి ఉన్నాడు. మనము పుట్టింది ఎక్కడంటే గర్భంలోనే, పాపంలోనే గర్భం ధరించబడ్డాం. మనలో ఏదైనా మంచిది ఉన్నది అని అంటే ఏది కూడా మనల్ని రక్షించడానికి మనల్ని సరిపోదు. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. 3వ అధ్యాయం 26వ వచనం. పేతురు గారు ఆ పెంతెకొస్తు పండుగ దినం నాడు
ఆయన చెప్పినటువంటి ఆ యొక్క సువార్త తరువాత శృంగారమును దేవాలయం వద్ద మాట్లాడినటువంటి మాటలు 3:26 అపోస్తలుల కార్యములు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. మీలో ప్రతి వానిని దుష్టత్వం నుండి మళ్లించటం ఆయన పని. లోకమును ప్రేమించి తండ్రి పంపినటువంటి ఈ కుమారుడు ప్రతివాని దుష్టత్వం నుండి తప్పించడానికి ఈయన ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, దుష్టత్వాన్ని తప్పించబడటమే అది గొప్ప ఆశీర్వాదం. ఇది ఒక వరం, దేవుని వరం. అది తప్పించడం ఎవరి వల్ల కాదు, తప్పించుకోవడం మనకు సాధ్యం కాదు. పాపము మన ఆరంభం. దేవుడు ప్రతివానిని తన దుష్టత్వం నుండి మళ్లించటం అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏ ప్రేమతో ఆయన ప్రేమించి ఆయన రక్షించడానికి ఇష్టపడ్డాడు అని చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలముండును, నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. ప్రేమ శాశ్వత కాలమైంది. ఆయన శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకించబడిన లక్షణాలు కూడా శాశ్వతమైనవి. అవి మధ్యలో తరిగిపోయేవి కావు. ఎంత ప్రేమించినా ఆయన ప్రేమ పుడుతూనే ఉంటుంది. ఆయన నిధి, ఆయన ఎంత గొప్ప నిధి అని అంటే ఆయన సత్యస్వరూపుడు, ప్రేమస్వరూపుడు, నీతి స్వరూపుడు, మహిమ స్వరూపుడు. ఆయనలో నుండి పుట్టేటటువంటి ప్రేమ అది తరగదు. సర్వకాలములలో తరతరాలని ప్రేమించగలిగినటువంటి ప్రేమ అయింది. దుష్టత్వం నుంచి మళ్లించటానికి లోకాన్ని ప్రేమించినవాడు, పాపమును ద్వేషించినవాడు. ఆయన ఎలా రక్షించాడు అనే మాటని మనం చూసుకుందాం ఒకసారి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 1, 2, 3 వచనాలను అందరం కలిసి ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపముగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. దేవుడు స్థిరపరిచాడు. నా నోట దుఃఖానికి, వేదనకు, నిరాశ నిస్పృహలకు బదులు దేవుని స్తుతించేటటువంటి కొత్త కీర్తన నా అంతరంగంలో ఉంచాడు. దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి, పాప ఊబిలో పడి చచ్చిన మనలను తీసుకుని ఆయన లేవనెత్తి మనకు స్థిరత్వమును, అలాగే ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనను ఆరాధించేటటువంటి వారిగా దేవుడు మనలను ఉంచాడు. ఒక మాట, ఎలాంటి వాడు ఆయన అని చూసుకున్నప్పుడు ఆయన తండ్రి యొద్ద తన మహిమను విడిచి వచ్చినవాడని మనం చూసుకున్నాం. కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దాసుని స్వరూపము, మనుషుల పోలిక ఎందుకు ఆయన ధరించవలసి వచ్చింది? దాసుని స్వరూపము
మనుషుల పోలిక. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు ఆయన. తన దగ్గర ఉంచుకోవటానికి ఏది కూడా దాచుకోకుండా సమస్తమును మనకు అనుగ్రహించాడు. ఆ శరీరంలో ప్రాణమని చెప్పబడుతున్న రక్తము ఆఖరి బొట్టు వరకు ఆయనలో లేదు. చివరి బొట్టు కూడా లేదు ఆయనలో. ఆయన మన కొరకే చిందించాడు. ఆయన ప్రాణం పోయింది అని అన్నప్పుడు ఒకసారిగా మనం రకరకాలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. బాడీలోంచి ఏమీ బ్లీడింగ్ అవ్వదు. కొన్ని ప్రత్యేకమైన జబ్బులు ఉన్న వాళ్ళకి అది వేరే సంగతి. యాక్సిడెంట్ అయిన వాళ్ళ సంగతి వదిలేద్దాం. కానీ బయటకు ఊజ్ చేయటం, బయటకు చిందించటం, ఆ పదాన్ని ఇంకెవ్వరు వాడలేం. రక్తం చిందించటం అనేది ఎవరు చేయలేరు. తనంతట తానుగా ఆ కోడెదూడైనా మేకైనా గొర్రె అయినా ఎవరో ఒకళ్ళు మెడకొయ్యాలి. బలర్పించే ఆ పశువుని మెడకొయ్యాలి, కోస్తేనే అవుతుంది. కానీ ఈయన అలా కాదు. తనంతట తాను తనకు తానుగా ఇష్టపడి ఆయన చెల్లించాడు. ఈ స్ప్రింకిల్ హిస్ ఓన్ బ్లడ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఫర్ ద సేవింగ్ లైఫ్ ఆఫ్ పీపుల్. దేవుడు తనకు తానుగా సమస్తాన్ని మనకు అప్పగించినటువంటి వాడు. ఇప్పుడు దేవుని యొక్క లక్షణాలు ఎవరు అర్థం చేసుకుంటారు? దేవుని యొక్క స్వభావం ఎవరు అర్థం చేసుకుంటారు? దేవుని ఆత్మ మన హృదయాల్లో నింపబడకపోతే దైవత్వ లక్షణాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఎవరు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కున్నారో, ఎవరు రక్షించబడ్డారో, ఎవరు ప్రభువుని ఆయన పాపములను కొరకు ఆయన మరణించాడని విశ్వసిస్తారో వారు ఆయన యొక్క స్వభావాన్ని, లక్షణాలని అర్థం చేసుకోగలరు. మనలో అనుగ్రహించినటువంటి సమాధానం, నెమ్మది, మరి ముఖ్యంగా దేవుడు మనకు అనుగ్రహించిన ప్రేమ, వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో క్షమించే గుణం, మనలో జాలి చూపించే గుణం, దయ చూపించే గుణం, ఇవన్నీ కూడా నావే అన్నట్టు మనం అనుకోవద్దు. డు నాట్ క్లెయిమ్ ఆఫ్ దోస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ అవర్ ఓన్. మన సొంతమైన లక్షణాలుగా మనం దానిని ప్రకటించుకోకూడదు. దేవుడు కలుగు చేసినవి. ఇంతకుముందు నేను రక్షించబడటానికి ముందు క్షమించాను అని అంటే దాని వెనకాల ట్యాగ్ లేను ఒక తోక ఒకటి ఉంది. ఏంటంటే స్వార్థం, సెల్ఫిష్ మోటో, ఇతరులు గుర్తిస్తారని, ఇతరులు అంగీకరిస్తారని. ఇలా స్వార్థం అనే దానికి మన లక్షణాలకు ముడిపెట్టబడి ఉన్నాయి. నేడు అలా కాదు. తిరిగి ఆశించని ప్రేమతో మనల్ని ప్రేమించాడు కనుక ఆయన చూపించినటువంటి శాశ్వతమైన కృప, మనం రక్షించుకున్నందుకు మనం చూపించేటటువంటి ఈ దయ, జాలి, కనికరము, ఈ క్షమాపణ, ఇంకా దైవత్వపు లక్షణాలు మనకు అనుగ్రహించినవి దేవుడి నుంచి వచ్చినవి మాత్రమే. నూతన సృష్టిగా చేయబడినప్పుడు పాత స్వభావం పోయింది. ఒక రోజున ఒక వ్యక్తిని ఒక ఇంటికి ఆహ్వానించారు. అతడు ఇంచుమించు సంవత్సరం తర్వాత వచ్చాడు ఆ ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇతను బంధువు కాదు, స్నేహితుడు కాదు, ఏమీ కాదు. కళ్ళ నీరు పెట్టుకున్నారు. ఏంటి అని అంటే నడిచి వచ్చిన అతను వేరే రాష్ట్రానికి చెందినవాడు, వేరే చోటుకు చెందినవాడు. కానీ తమ యొక్క కుమారుడు యాక్సిడెంట్లో చనిపోతే తమ కుమారుని గుండెను ఈ యొక్క వ్యక్తికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడ్డాడు. ఇప్పుడు ఈ వ్యక్తి చలిస్తూ నడుస్తూ చక్కగా వీళ్ళింటికి వచ్చాడు. తమ కుమారునే చూసినట్టు, తమ కుమారుని యొక్క గుండె చూసినట్టు వాళ్ళు అందరూ హత్తుకుని కళ్ళంట నీళ్లు పెట్టుకుని తమ కుమారుణ్ణి తనలో చూసుకున్నారు. నేటి దినాన ఆయన స్వభావాన్ని మనకి ఇచ్చినందుకు దేవుడు ఎవరైనా మనల్ని పొగిడితే, ఎవరైనా మనల్ని చక్కగా చేస్తే మహిమ ఆయనకి చెందాల్సింది. కాబట్టి సజీవుడైన దేవుణ్ణి, నీతి స్వరూపము, మహిమ స్వరూపము, సత్యస్వరూపము, మహిమ స్వరూపం కలిగినటువంటి దేవుడిని మనము, మన పుట్టుక, మన ఆరంభము, మన రక్షణ, దేవుడు మనకు కలుగజేసిన ఆయన సంపూర్ణమైన విమోచన జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి.